హాయ్, నా పేరు సాంబశివుడు. నేను ఒక ఆల్కహాలిక్ను. మాది వరంగల్లో వచ్చి ఆల్కహాలిక్స్ అనానిమస్ కాకతీయ డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిటీ 5వ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఐఎంఏఆర్లో ప్రజా చైతన్య సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇది మద్యపాన వ్యసనపరులకు పూర్తిగా ఉచితం. రేపు ఈ సదస్సుకు మద్యపాన వ్యసనపరులు, కుటుంబ సభ్యులు, డాక్టర్స్, ఎన్జిఓస్, ప్రెస్ రిపోర్టర్స్ అందరూ వరంగల్ టౌన్లో ఉన్న అన్ని వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాం. మాది ప్రపంచవ్యాప్త స్వచ్ఛంద సంస్థ. రేపు ఎల్లుండి మాది ఐఎంఏఆర్లో ఈ సమావేశాలు ఉన్నాయి. ఎవరైనా కానీ దీని గురించి మాకు ఓపెన్ మీటింగ్ ఉంటుంది కాబట్టి వ్యసనపరులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వారి గురించి మిత్రులు కానీ, బంధువులు కానీ అందరినీ కూడా సవిహీనంగా మేము ఆహ్వానిస్తున్నాం. ఇదే విధంగా పోలీస్ శాఖ వారిని, వైద్య ఆరోగ్య శాఖ వారిని, అలాగే ఈ రంగంలో ఉన్న సైకియాట్రీ డాక్టర్లని, డీఅడిక్షన్ సెంటర్స్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. మాది వాస్తవంగా వచ్చేసి ఆల్కహాలిక్స్ అనానిమస్ అనేది 1935లో అమెరికాలో కూడా మొదలైంది సంస్థ. మేము డాక్టర్స్ తోటి సహాయకంగా ఉంటాము. అలాగే డీఅడిక్షన్స్, ప్రెస్, అలాగే పోలీసు, తర్వాత రిలీజియన్ వాళ్ళతోటి కూడా కోఆపరేటివ్గా ఉంటాము. మద్యపానం పూర్తిగా బంద్ చేయాలనేది మా ఉద్దేశం కాదు, కానీ మేము ఎవరైతే వ్యసనపరులు ఉన్నారో ఆ వ్యసనపరులను పూర్తి ఉచితంగా ఇందులో నుండి తీసుకురావడానికి మేము కృషి చేస్తున్నాం. వరంగల్లో వచ్చేసి మా సమావేశాలు, రెగ్యులర్ సమావేశాలు ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 ఉన్నాయి. ఆదివారం, మంగళవారం, గురువారం వచ్చేసి ఎస్ఆర్ డిగ్రీ ఉమెన్స్ కాలేజీ బాలసముద్రం లోపల, అలాగే బుధవారం, శనివారం ఏవివి డిగ్రీ కాలేజీ లోపల, అలాగే సోమవారం, శుక్రవారం ఫాతిమా చర్చ్ కమ్యూనిటీ హాల్ లోపల ఉన్నాయి. రెగ్యులర్గా అందరికీ కూడా మేము ఉచితంగా సహాయం చేస్తాము. అంటే మద్యపాన వ్యసనపరులను ఏ విధంగా బయటికి తీసుకురావాలనేది మాకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆల్కహాలిక్స్ అనానిమస్ లిటరేచర్ ఉంది. ఆధ్యాత్మికంగా డాక్టర్స్ తోటి ఈ సహాయంతో ఆ ప్రోగ్రామ్ 12 స్టెప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దాని సహాయంతో మేము చేస్తున్నాం. మందు బంద్ చేయడం చాలా ఈజీ. ఎవరైనా కానీ ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకొని బంద్ చేయవచ్చు. మా సంస్థలు ఇంకా ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా హైదరాబాద్, సికింద్రాబాద్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కల్లూరు, తిరువూరు, ఆంధ్రాలో కూడా విజయవాడ ఈ విధంగా ఉన్నాయి. మాది ఇండియాలో వచ్చేసి దాదాపు ఇప్పటికీ 60,000 మంది సభ్యులు ఉన్నాం. మాది ఒకటి ఉచితం, పూర్తిగా సహాయం చేస్తాము. ఎవరైనా కానీ దీని గురించి మద్యపానం నుంచి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నా, జాబ్ చేయలేకున్నా, కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నా, డీఅడిక్షన్ వెళ్ళినా కూడా మందు బంద్ చేయలేకున్నా అటువంటి వాళ్ళందరికీ కూడా ఒకటే, బంద్ చేయాలని అనుకుంటే ఒక సులభమైన మార్గం ఉన్నది. దానికి సంబంధించి ప్రోగ్రామ్ రిలేటెడ్ లిటరేచరు స్పాన్సర్ను కనుక తీసుకొని ఈ ప్రోగ్రామ్ చేసుకొని 45 రోజుల్లో కూడా మా మద్యం అనేది ఎంత పెద్ద అడిక్షన్ ఉన్నా కానీ అటువంటి దాని నుంచి కోలుకునే విధంగా ఇది చేస్తాం. అందుకని రేపు సమావేశానికి హాజరు కావాల్సిందిగా మద్యపాన వ్యసనపరులు, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరినీ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో కూడా మద్యపాన వ్యసనం అనేది ప్రధాన సమస్యగా ఉంది. చాలామంది చిన్న వయసు లోపలనే చనిపోతున్నారు. కుటుంబాలన్నీ కూడా చిన్న భిన్నమవుతున్నాయి. ప్రొడక్షన్ కూడా చాలా దెబ్బతింటున్నది. ప్రభుత్వం వారు కూడా దీన్ని గుర్తించి ఇప్పుడు ఎంజిఎంలో కూడా డీఅడిక్షన్ సెంటర్ అనేది ఏర్పాటు చేశారు. మాదైతే పూర్తి ఉచితంగా అందజేయబడుతున్న సమస్య. మేము ఎవరి మీద ఆధారపడి ఉండవు. ఇంకెవరైనా కూడా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ఆ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొని రేపు ఈ కాకతీయ డిస్ట్రిక్ట్ కమిటీ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయబడుతున్న ప్రజా చైతన్య సదస్సుకు ప్రతి ఒక్కరూ, మేధావులు కానీ, అందరూ కానీ, వ్యక్తులు కానీ, తెలుసుకోవాలనుకునే వ్యక్తులు కానీ అందరూ హాజరు కావాలని మేము సవినయంగా వరంగల్ ప్రజలందరినీ కూడా వేడుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. రేపు వరంగల్ కాకతీయ డిస్ట్రిక్ట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగే ఆల్కహాలిక్ అనానిమస్ గ్రూపుకు సంబంధించి అంటే రికవరీలో ఉండి 5వ సంవత్సరం వార్షికోత్సవం జరుపుకునే సందర్భంగా
ఇంకా తాగుతూ ఇబ్బంది పడే వాళ్ళకు కొంతమందికి మెసేజ్ ఇవ్వాలనే దాని మీద రేపు జరిగే 5వ వార్షికోత్సవ సమావేశానికి వారి కుటుంబాలకు కానీ లేకపోతే మిగతా రకంగా తాగే ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఐఎంఐ హాల్ మన ఎంజేఎం ఎదురుగా ఉండే హాల్లో జరిగే సమావేశానికి మీ కుటుంబాలలో కానీ మీ దగ్గరి స్నేహితులలో కానీ లేకపోతే మీ బంధువులలో కానీ తాగుడు వ్యసనంతో బాధపడుతున్న వారికి ఈ వార్షికోత్సవం అంటే డిస్ట్రిక్ట్ కమిటీ నిర్వహించే 5వ వార్షికోత్సవంలో మీ కుటుంబ సభ్యులకు ఈ సమావేశం మెసేజ్ అందజేయగలరని, అదేవిధంగా ఈ డిస్ట్రిక్ట్ కమిటీ వరంగల్ డిస్ట్రిక్ట్లో చాలామంది అంటే ఈ మెసేజ్ అంటే ఒక గుప్తత అనేది ఉంటే మామూలుగా ఈ రకంగా మాట్లాడుడు అనేది ఉండదు. నాకు రికవరీ దొరికింది ఈ రకంగా బయటకు వచ్చి మాట్లాడుడు అనేది ఉండదు. అంటే ఇది ఒకటి గుప్తత ప్రోగ్రాం. కాకపోతే ఏంటంటే నాకు గతంలో 20 సంవత్సరాల కింద రికవరీ దొరికింది. ఈ రికవరీ అనే దాని మీద ఇంకొకరికి ఇవ్వాలనే దాని మీద ప్రోగ్రాం ఉంటుంది. నాలాగా మిగతా వారికి కూడా లాభం జరిగి మిగతా కుటుంబాలు కూడా సంతోషంగా ఉండేందుకు ఈ త్రాగుడు వ్యసనం నుండి బయటపడేందుకు అంటే త్రాగుడు అనగానే చాలామంది జనం ఏమనుకుంటారంటే అందరినీ కూడా ఒకటే విధంగా ఆలోచన చేస్తారు. తాగుడు అనే దాని మీద ఒక 2-3 రకాలుగా ఉంటుంది. 3వ రకంగా అంటే రోజు ఉదయం లేవగానే సాయంత్రం వరకు తాగుతూ వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళ కుటుంబాలు చిన్న భిన్నమయ్యే పరిస్థితుల ఉండే కుటుంబాలకు ఏదైతే ఉంటుందో ఈ త్రాగుడు వ్యసనం నుంచి బయటపడేందుకు మేము బయటపడడం మిగతా వారికి కూడా ఈ సాయం అందాలనే దాని మీద వార్షికోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతాయి. ఆ వార్షికోత్సవం నిర్వహించుకునే క్రమంలో మాలాగా కూడా మిగతా కుటుంబాలకి మెసేజ్ అందాలనే దాని మీద ఈరోజు మన వరంగల్ డిస్ట్రిక్ట్ కమిటీ కాకతీయ ఏ గ్రూప్ కమిటీ తరఫున రేపు జరగబోయే సమావేశానికి అన్ని రకాల వారు ప్రెస్ వాళ్ళు కానీ లేకపోతే ఇంత ఎంప్లాయీస్ కానీ అదేవిధంగా అంటే ఈ వ్యసనంతో బాధపడుతున్న వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వారికి కూడా ఒక సందేశం అంటే మామూలుగా ఏదైనా ఒక వ్యక్తి కోల్పోయే సందర్భంలో సాయం చేస్తే ఒక వ్యక్తికే సాయం జరుగుతుంది. కానీ దీంట్లో ఒక వ్యక్తికి కనుక మనం సాయం చేయగలిగితే ఆ కుటుంబం మొత్తానికి కూడా సాయం చేసినట్టయితే దీన్ని రేపు జరిగే సమావేశానికి మీరు చేసే ఏదైతే సాయం ఉంటో ఒక కుటుంబానికి సాయం చేసినట్టు ఒక వ్యక్తికి సాయం చేసినట్టు కాదనే దాని మీద రేపు జరిగే సమావేశానికి ఎవరైనా ఆల్కహాలిక్తో బాధపడుతున్న వారు అంటే 3వ రకంగా బాధపడి మొత్తం కుటుంబాన్ని చిన్న భిన్నం చేసే వారు ఎవరైతే ఉంటారో అట్లాంటి వారికి ఈ మెసేజ్ అనేది చేరాలనే దాని మీద ఈరోజు ఈ ప్రెస్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా రేపు వరంగల్ జిల్లాలో అందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను. నా పేరు బెడిదే వీరన్న.